మాటలు పటాకుల తిరగవేలుతున్నాయి. బస్తీలన్నీ పార్టీ జెండాలతోని రంగులు కనిపిస్తున్నాయి. లీడర్లంతా వాడలు పట్టుకొని తిరుగుతుర్రు. పట్నంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందడి జోరుగా నడుస్తుంది. రాజకీయం కుత ఉడుకుతుంది. అన్నిటికీ మించి లీడర్ల టాలెంట్ గట్టినే చూపిస్తుర్రు. పానరి ఒక్కసారి అరుసుకునద్దాం. ఓ దిక్కు మంత్రులు, ఇంకో దిక్కు మాజీ మంత్రులు జూబ్లీ హిల్స్ బస్తీలన్నీ సుడిపెడుతుండ్రు. ఒకళ్ళు ఇగుర పెట్టిన ముచ్చట్లు చెప్తుంటే ఇంకొకళ్ళు ఈచుకపోయిన ముచ్చట్లు చెప్తుండ్రు. అందరేమో గాని ఇగో మాజీ మంత్రి మల్లన్న ఆల్చెలైతే చిన్నగా లేదు పోన్రి. ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుడే కాదు, సందు దొరికితే చాలు సంటి పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తాడు. ఇంకా ఛాన్స్ దొరికితే టాలెంట్ అంతా చూపిస్తాడు. అబ్బర నాయనే, ఇన్నొద్దులు పూలమ్మినా పాలమ్మినా అని చెప్పిండు సారు. ఇక రేపటి సంది కట్టింగ్ చేసినా అని కూడా చెప్తాడో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఏమైనా మల్లన్న అంటే మల్లన్ననే పోయినరే, పబ్లిక్ ను దిల్ దార్ బలకరించుకుంటూ తిరుగుతాడు. ఇక అది అట్లుంటే చెయ్యి పార్టీ లీడర్లు కూడా రువ్వడి పెంచిండ్రు. మంత్రులు రంగంలోకి దిగిండ్రు. వాడ తిరిగి పబ్లిక్ కు ముచ్చట్లు జోరుగా చెప్తుండ్రు. గిట్లనే సోమవారం నాడు రేమత్ నగర్ లో కారు పార్టీల మీటింగ్ అయితే అక్కడ మాగంటి సునీతక్క ఇంటి ఆయనను దలుచుకొని కండ్ల నీళ్లు పెట్టుకున్నది. ఇక ముచ్చట మీద చెయ్యి పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కొని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. కాదన్నట్టు గుత్తు తేడుపులు ఏడుస్తాంది అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. అంతేకాదు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల తర్వాత కారు పార్టీ మొత్తం కాలవుతుంది అన్నట్టు మాట్లాడిండు ఇంకో మంత్రి వివేక్. ఇగిదిట్లుంటే ఓ ఆడబిడ్డ మనసుకు బాధ అనిపించి ఏడిస్తే గట్ల మాట్లాడతారా? గంత అన్యాలమా అని కోపానికి వస్తుర్రు కారు పార్టీ వాళ్ళు. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపును కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు. అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు. అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? వెంటనే క్షమాపణలు చెప్పాలి. గిట్లా గట్టిగానే పేలుతున్నాయి లీడర్ల ముచ్చట్లు. ఇంకో ముచ్చట ఏంటిదంటే జూబ్లీ హిల్స్ లో మంచి పేరున్న పీజేఆర్ కొడుకు బిడ్డ ఇద్దరు చెరో పార్టీకి సపోర్ట్ చేస్తుండ్రు. ఓ దిక్కు అక్క విజయారెడ్డి చెయ్యి పార్టీలో తిరుగుతుంటే తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి కారు పార్టీలో తిరుగుతాడు. ఇద్దరు గట్టిగానే ప్రచారం చేస్తుండ్రు. ఇంకో దిక్కు సోషల్ మీడియాలో కూడా జవడం జోరుగా అవుతుంది. ఎటు తిరిగి జూబ్లీ హిల్స్ లో గెలిచి చూపియాలి అన్నట్టే పోరాడుతున్నాయి పార్టీలు. ఏపీ సీఎం బాబు సారు ఎక్కడికి పోయినా సరే అప్పట్లో హైదరాబాద్లో ఎట్లా చేసినామో ఇప్పుడు ఏపీలో కూడా గట్లనే చేస్తాం అని చెప్తుంటాడు. హైదరాబాద్ను ఎలుగుల చేసుడు ఇంకా జర్ర ఆలస్యమైంది కానీ ఏపీని మాత్రం మస్తు జల్దిగానే ఎలిగిపోయేటట్టు చేస్తామని అంటున్నాడు. ఇగో అనుడే కాదు, సార్ రోజుకో ఈగ్రం చేస్తుండు చూడుర్రి. ఒకటెనక ఒకటి యమ రువ్వడి చూపిస్తాండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. మొన్ననే విశాఖపట్నంలో ఓ డాటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కట్టేందుకు శంకుబండలు బాతిచ్చిండ్రు. అటెనక అమరావతిలో సిఆర్డీఏ బిల్డింగ్ చాలు చేసిండ్రు. ఇక ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ పెట్టిచ్చే ఎగురం చేసిండ్రు. దేశంలో ఎక్కడ లేనంత పెద్దగా డాటా సెంటర్ పెడుతున్నారట గూగుల్ కంపెనీ వాళ్ళు. దెబ్బకు విశాఖపట్నం పేరు అందరికి ఎరకైతుంది అన్నట్టే మాట్లాడిండు సీఎం సారు. సెంటర్ మంత్రులు, గూగుల్ కంపెనీ వాళ్ళు, సీఎం బాబు సారు, ఐటీ మంత్రి లోకేష్ సారు అంతా కలిసి కూకొని ఓ ఒప్పందం చేసుకుండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే వచ్చే 5 ఏళ్లలో గూగుల్ కంపెనీ వాళ్ళు ఏపీలో 30,000 కోట్ల దాకా పెట్టుబడులు పెడతారట. 5 ఏళ్లలో 180,000 ఐటీ కొలువులు వస్తాయా అంటున్నారు. చిన్న ముచ్చట కాదు పోన్రే. అటు గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయి ఇంటర్నెట్ గుట్లే మోదీ సారుకు కామెంట్ రాసిండు. అమెరికా బయట గూగుల్ కంపెనీ వాళ్ళు పెట్టిన పెద్ద పెట్టుబడి గీదేనన్నట్టు రాసుకొచ్చిండు. వచ్చే రోజులలో దేశానికి ఏఐ రాజధాని లెక్క మారుతుందట విశాఖపట్నం. ఇక ప్రధానమంత్రి మోదీ సార్ సాధించిండు కాబట్టే గూగుల్ కంపెనీ వచ్చింది ఏపీకి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి సారు. Really it is very inspiring and also Visakhapatnam at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. అది అట్లుంటే అప్పట్లో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొస్తే ఇప్పుడు ఏపీకి గూగుల్ కంపెనీ తీసుకొచ్చినాం అన్నట్టు మాట్లాడిండు సీఎం.
ఇప్పుడు ఎటు చూసినా ఏఐ అంటారు కాబట్టి అసొంటి ఏఐ డాటా సెంటర్లను ఏపీలో పెట్టుడంటే చాలా గొప్ప ముచ్చట్నే అన్నట్టు నడిచినాయి ముచ్చట్లు. అన్నిటికి మించి లక్షల కొద్ది కొలువులు వస్తాయి అంటుర్రు. మంచిదే కదా అనుకుంటారు చాలా మంది. చూడాలి మరి ఎట్లయితుందో. మనం ఏం చేసినా సరే ఏరు పెట్టి చూపించేటోళ్ళు ఎవరిలో ఒకళ్ళు ఉంటారు. అంతెందుకు అసొంటోళ్ళు ఇంటికొకరు ఉంటారు. ఇట్లనే రాజకీయ పార్టీల కూడా లీడర్లకు సురుకులు పెట్టేటోళ్ళు చాలా మందే ఉంటారు. అందరేమో కానీ పువ్వు పార్టీని ఈడ్చిపెట్టి బయటికి వచ్చినా సరే రాజా సింగ్ సారు ఆ పార్టీ లీడర్లను మాత్రం ఈడ్చిపెడతలేడు. చూడుర్రి బాణాలు గట్టిగానే వేస్తుండు. అదునుకు అతుకడు పొత్తుకు పోసగడు అన్నట్టు చెలిగే లీడర్లతోని పార్టీలకు పెద్ద చెరొచ్చి పడ్డది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ముచ్చటేంటిదంటే గోజామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సారు మనిషి అయితే పువ్వు పార్టీలకేంచి బయటకు వచ్చిండు గాని మనసు మాత్రం ఇంకా పార్టీ చుట్టే తిరుగుతుంది కావచ్చు. ఏంటికంటే పువ్వు పార్టీ ఏమైపోతుందో ఏమోనని ఆ పార్టీ పెద్ద లీడర్లకు లేని రంది రాజా సింగ్ సారికే గట్టిగా అవుతుందట. ఇట్లనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఎన్ని ఓట్లతోని ఓడిపోతాను చెప్పుండ్రి అని పువ్వు పార్టీ లీడరు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారుకు సూటి పెట్టి అడిగిండు. కారు పార్టీ వాళ్ళని గెలిపిస్తాన్రా చెయ్యి పార్టీ వాళ్ళని గెలిపిస్తాన్రా అని సోషల్ మీడియాలో పబ్లిక్ అంతా అడుగుతాన్రు. జవాబు చెప్పుర్రే అని అడిగిండు. అంతేకాదు సికింద్రాబాద్ పార్లమెంటులో ఉన్న జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే ఇజ్జత్ పోతుంది, ఇట్లయితే ఎట్లా ఢిల్లీ పెదవాన్సులకు మొగబెట్ల చూపిస్తారు అని సెంటర్ మంత్రిని గట్టిగానే ఆర్చుకున్నాడు రాజా సింగ్ సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సెంటర్ మంత్రి అటు ఓవైసీ ఇద్దరు మంచి దోస్తులు అన్నట్టు మాట్లాడిండు. రాజా సింగ్ సారు ఇట్లా పెద్ద అంతరం చిన్న అంతరం చూస్తలేడనే పార్టీలకేంచి బయటికి పంపించినామని చెప్పిండ్రు అప్పట్లో పువ్వు పార్టీ లీడర్లు. కానీ బయటికి వచ్చి కూడా సార్ గదే పని చేస్తాడు, ఇంగింత జోరు పెంచిండు. అన్నేమగాని పువ్వు పార్టీ వాళ్ళ వ్యవహారం కూడా రాజా సింగ్ సార్ చెప్పినట్టే ఉన్నది కదా అనుకుంటారట ఇంగింత మంది. ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు జూబ్లీ హిల్స్ లో పోటీ పడి ప్రచారం చేస్తుంటే ఇప్పటిదాకా కాషాయ లీడర్లు అభ్యర్థిని ప్రకటించలేదు, ఇంకా అగో ఇగో అంటూనే ఉన్నారు. ఏం చేస్తారో ఏమగాని రాజా సింగ్ సార్ అయితే గట్టిగా సూటి పెట్టిండు. మరి పంచాయతీ ఎంత దాకా పోతుందో చూడాలి. వెనుకటి కాలంలో నా రాజ్యంలో నేను పెట్టిన రూల్సే నడవాలి, ప్రజలంతా నేను చెప్పినట్టే వినాలి, నా మాటే శాసనం అన్నట్టు చేసేటోళ్ళు రాజులు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది లీడర్లు అప్పట్లో రాజులు చేసినట్టే చేస్తుర్రు. ఇప్పుడు నా రాజ్యము నా రూల్స్ అని అంటుర్రు. మరి ఆ కథ ఏందో పురాగా చూద్దాం పారి. ఎమ్మెల్యే సాబ్ అంటే రోడ్లు వేపించుడు, చెక్కులు పంచుడు, సర్కారు పథకాలు ఇప్పించుడు గివే కాదు, నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కు పద్ధతి నేర్పియాలి, మంచిగా తీర్చిదిద్దాలి అన్నట్టే చేస్తాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న. అన్నేమో గాని తాగోతన్నలు దొరికితే చాలు సార్ గట్టిగా క్లాస్ వీక్తాండు, తానే చెకింగ్లకు పోతాండు. తెల్లారితే చాలు పర్మిట్ రూమ్లలో ప్రత్యక్షం అయ్యేటోళ్లను దొరకబట్టి పొద్దు మాపిగా గిదే పనే, ఆ గడ్డమేంది రీతిరివాయి లేదా అని గట్టిగా అరుచుకుంటాడు సారు. సర్కారు వాళ్ళ రూల్స్ ఏమో గాని మునుగోడు నియోజకవర్గంలో బ్రాందీ షాపులకు రాజగోపాల్ అన్ననే రూల్స్ పెట్టిండు. మీరు టెండర్లు ఏదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు, మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. యాన్నో ఊరి బయట ఉండాల్సిన బ్రాందీ షాపులు నడువురులే ఉంటున్నాయి, మునుగోడులుగా అంతా నడవదన్నట్టు మాట్లాడిండు సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే రాష్ట్రం అంతా పొద్దుగాల్టి సంది మాపటీల దాకా బ్రాందీ షాపులు కొల్ల పెడుతుంటే మునుగోడులో మాత్రం పొద్దుమీకి 4 సంది మాపటీలు 8 దాకానే మంద అమ్మాలే. అట్లా ఆలోచనలు చేయాలి షాపుల ఓనర్లు అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే. ఎక్సైజ్ ఆఫీసర్లకు ఒక కాగితం కూడా ఇచ్చిండ్రాట. మునుగోడు నియోజకవర్గం అంతా గివ్వే రూల్స్ అమలు కావాలి అన్నట్టు నిర్ణయం చేసిండ్రాట. మరి అసలే ఈసారి వైన్ షాపుల టెండర్లకు గిరాకీ లేదంటే గిట్లా కొత్త రూల్స్ పెడితే ఇంత దాందా కూడా కాదు అనుకుంటారట చాలా మంది. కానీ సారు పబ్లిక్ ఆరోగ్యం వాళ్ళ బతుకుల గురించి ఆలోచిస్తున్నట్టు చెప్తుండు కాబట్టి ఇంకింత మంది మంచి ముచ్చట్నే అనుకుంటారట. ఏమైనా అన్ని ఊర్లు ఓగెత్త అయితే మునుగోడు ఓగెత్త అన్నట్టు రాజగోపాల్ అన్న రూల్స్ మస్తు గట్టిగా ఉన్నాయి అనుకుంటారు ఇప్పుడు అందరూ.
సర్కార్ ఇచ్చే పథకాల కన్నా ఎదురు చూస్తారో లేదో గాని కొందరు సర్కార్ వేసే మందు దుకాణాలు దక్కించుకుంటానికి మస్తు ఆరాట పడుతుంటారు. టెండర్లు ఎప్పుడు పడతాయో అని టెన్షన్తోని ఎదురు చూస్తారు. ఇక అట్లా వైన్స్ దుకాణాలకు టెండర్లు పడ్డాయి. గా ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయితే ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఏం కథ అనేది ఒక్కసారి నజరేసొద్దాం పారి. ఓష్ని ఇదెక్కడ కథనంలో తెలంగాణలో కొత్త వైన్ షాప్లకు దరఖాస్తులు కట్టలు వస్తున్నాయని అనుకుంటే అంత తాల్ తుప్పాసే ఉన్నదట కథ. నెరి మహబాద్ జిల్లాలో ఎవ్వరూ దేక్తలేరట. 18 రోజుల సంధి దరఖాస్తులు తీసుకునే కార్యం ముంగటేసుకుంటే గట్టిగా 120 అర్జీలు కూడా రాలేదంటుర్రు ఆబ్కారీ శాఖ అధికారులు. జిల్లా అంతటున్న 61 దుకాణాలకు టెండర్ల ముచ్చట అంతా పల్చగానే ఉన్నది. దీంతోని అధికారులు పరిశీలన పడ్డరు. ఎవరికన్నా తక్కువ టైంలో ఎక్కువ సంపాదన రాబట్టాలంటే పెద్ద దిక్కు వైన్ షాపులే. అసోంటిది ఆ మందు దుకాణాలకు దరఖాస్తులు సాల్ చేస్తే గింత అద్రగనమా అని కింద మీద అవుతుర్రు. అయితే పోయినేడు 59 షాపులకు 2600 దాకా దరఖాస్తులు వస్తే సర్కార్కు 51,78,00,000 ఆమ్దాని వచ్చిందట. అసోంటిది ఈసారి 2 షాపులు పెంచి 61 షాపులు పెడితే 18 రోజులల్లా ఉత్త 113 వస్తాయా? అసలు జనం ఏం ఆలోచన చేస్తుర్రు, ఎందుకు వెనకడుగు వేస్తుర్రు అనే రందిల పడ్డరు అధికారులు. గిట్ల రాష్ట్రం అంతటా దాదాపు ఇట్లనే ఉన్నదట పరిస్థితి. పోయినేడు వేలల్లొస్తే ఈసారి వందలలోనే ఉన్నది. అంత టెండర్ ఫీజుల మహిమ అని అంటుర్రు చాలా మంది. ఎట్లా అంటే మునుపు దరఖాస్తు ఫీజు 2 లక్షలు ఉంటే ఈసారి 3 లక్షలు చేసిర్రు. దానికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ 1. అందుకే పోటీల నిలబడదాము అని అనుకున్నోళ్ళంతా కర్సుల మందం పాయసలా ఆపుతుర్రు. కాబట్టి అనుకున్నంత రాలేదని గుసగుస. ఏదేమైనా ఇంకా 5 రోజుల టైమే ఉంది. మరిగా ఇప్పట్లోపన్నా దరఖాస్తులు పెంచాలని అధికారులు బాగానే తిప్పలపడుతుర్రు. మరిగా అధికారుల ప్రయత్నం ఏ పాటి ఆమ్దాన్ని పెంచుతుందో ఏమో గాని మునుపటి కంటే ఈసారి వైన్ షాప్లకు దరఖాస్తులు బగ్గ తగ్గినాయి అని అనుకుంటుర్రు చాలా మంది. చూడాలి మరిగా ఆఖరి రోజుకు ఏ పాటి పెరుగుతాయో. ఏ ఇంట్లోనన్నా దొంగలు పడితే ఆ ఇంటోళ్ళు మస్తు బుగులు పడతారు. వచ్చిన ఆ దొంగోడు కత్తులు కటార్లు చూపించి సంపుతాము నరుకుతాము అని బెదిరిస్తే పైసలు పోతే పానాలు దక్కితే అదే 10,000 అని సొమ్మంతా వాని బొందల పోస్తాము. కానీ గా ఆదిలాబాద్ జిల్లాలో ఉండే ఒక అన్న మాత్రం దొంగలకే సుక్కలు చూపించిండు. సీన్ కట్ చేస్తే ఇగో గీది ముచ్చట. పోలీసోళ్ళు షాల్వాలు కప్పి సన్మానం చేస్తుర్రు చూడుర్రి. ఇగో గియన్ననే గా దొంగలకు సుక్కలు చూపించింది. పేరు వికాస్ మోజే. అసలు ముచ్చట ఏంటిదంటే ఈ నెల 7వ తారీఖు నాడు 4 లక్షల పైకం పట్టుకొని ఇచ్చోడక్కించి హైదరాబాద్ దిక్కు వస్తుండట గియన్న. మరి ఆ పాయసలు తెస్తున్న ముచ్చట దొంగలు ఎట్లా కనిపెట్టి పాడేర్రో ఏమో గాని వెనకమర్లో ఫాలో అయ్యిర్రట. అట్లా దేవాపూర్ చెక్ పోస్ట్ అడవి ప్రాంతం దిక్కు రాగానే జట్న వచ్చి సంచి గుంజుకొని పరారయ్యేరు. అది చూసి దెబ్బకు షాక్ అయిన వికాస్ అన్న దొంగలకు ఏమాత్రం భయపడకుండా అలా వెనకమటే ఉరికిండు. వాళ్ళు ముంగట ఈయన వెనక. అట్లా 100-120 స్పీడ్ తొనిపోతుర్రట దొంగలు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ఓ చేత ఫోన్ల వీడియో తీసుకుంటా ఇంకో చేత బండి నడుపుకుంటా పోయి దొంగల్ని ఎట్లా పట్టుకోవాలి అనే ముచ్చట్లు పోలీసోళ్ళకి ఇచ్చిండు. ఇద్దరు వీడియో తీయడం గమనించి చాలా స్పీడ్ పెంచడం జరిగింది. 120 స్పీడ్ వరకు వారు బండి స్పీడ్ పెంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వారిని పట్టుకోవడానికి వికాస్ అంతే స్పీడ్తో 120 స్పీడ్తో వారి వెనుక వెళ్తూ చేజ్ చేస్తూ ఒక చేతిలో రేజ్ చేస్తూ ఇంకో చేతితో వీడియో తీసుకుంటూ కంటిన్యూ వెళ్ళడం జరిగింది. ఇతడు చేజ్ చేస్తున్న విషయం వాళ్ళు గమనించి ఒక దశలో ఇతన్ని పడగొట్టాలని చెప్పి కూడా వారు చూడడం జరిగింది. ఏంటిరా నా పైసలు ఎట్లా పట్టుకపోతారో నేను కూడా చూస్తారా అని ఎమ్మడి పడేటాళ్లకు వీడెట్లనో ఉన్నాడు దొరికితే ఆయంకల్లా ఈ పంత సాఫ్ చేసేటట్లు ఉన్నాడు అనుకున్న దొంగలు బండాడ ఈడ్చిపెట్టి పొలం శెల్కరల్ల పడి తప్పించుకోబోయిర్రట. ఇంతలా 100కు ఫోన్ కొట్టి ముచ్చట పోలీసోళ్ళకి ఎరక చేస్తే వాళ్ళు దబ్బిన్నే ఊరికొచ్చి దొంగలని ఎంకలాడిర్రు. పెద్ద ముచ్చట ఏందంటే అన్న తీసిన వీడియోలు బండి నెంబరు ఇంకా మోకాలు పడ్డాయి. దీంతోని దొంగతనం చేసిన 3 దొంగల్ని అరెస్ట్ చేసుడు పోలీసోళ్లకు హల్కగా అయిపోయింది. అంతేకాదు ఎత్తుకపోయిన పైసలను కూడా రికవరీ చేసి అన్నకిచ్చిర్రట. అందుకే పానాలకు తెగించిన వికాస్ కు మా పోలీసుల తరఫుకెంచి ఈ సన్మానం. అందరూ ఈయన లెక్కనే ధైర్యంగా ఉండాలి అని చెప్పుకొస్తుండు పోలీస్ పెద్ద సారు. ఏదేమైనా దొంగలకు బుగులు పడకుండా ఉల్టా వాళ్ళకే దమ్కి ఇచ్చిండంటే వికాస్ అన్న ధైర్యాన్ని తారీఫ్ చేయాల్సిందే. ఏమంటారు?
మన పటాస్ వార్తలల్లా తీరు పుట్టినరోజుల ముచ్చట్లు చూపించినాం. మేకల పుట్టినరోజుల కాడ నుంచి 100 ఏళ్ల ముసలమ్మకు కేక్ కోసిన ముచ్చట్ల దాకా ఓ బొచ్చడేసినాం. కానీ గా మహబాద్ జిల్లాలో ఓ ఇచ్చంతరమైన పుట్టినరోజు అయిందట. మరి గా పేరంటాం ఎవరికి చేసిర్రు, ఎందుకు మన పటాస్ వార్తలకు ఎక్కిందనేది మీరే చూడుర్రి. ముచ్చటేందో అటెంక చెప్పుకుందాం గానీ మొదలు కేక్ కటింగ్ చేస్తుర్రు చూడుర్రి. ఇంటిరా ఏమంటుర్రో, హ్యాపీ బర్త్డే మల్ల చెట్టు అట. అంటే పుట్టినరోజు మల్ల చెట్టు అన్నట్లు. మరి ఏంది ఎక్కడలేని ఈ ఇచ్చంత్రము అని అంటే మహబాద్ పట్నం శవల ప్రభాకర్ నగర్ నుండే యాకూబ్ బాషా వాళ్ళ ఇంట్లో ఉంది ఈ సన్నజాజి మల్ల చెట్టు. పెట్టి 20 ఏండ్ల పైనే అయిందట. అయితే అప్పటి సంధి దీన్ని సాది సవరిస్తే ఇగో గిట్ల ఇల్లంతా పాకింది. ఏం తక్కువ 4 అంతరాల ఇల్లును మొత్తం మల్లెతీగనే అల్లుకుంది. అట్లా ఎండశెగల నుంచి మస్తు చల్లదనాన్ని అందించుడే కాకుండా మంచి వాసనిచ్చే పూలను కూడా ఇస్తుంది. అందుకే చెట్టు గొప్పతనాన్ని కనిపెట్టిన ఇంటోళ్ళు 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ పుట్టినరోజు పేరంటం పెట్టిర్రు. చుట్టుపట్టున్న పొలగాండ్లందరినీ పిలిచి వాళ్ళ నడమ కేక్ కత్తిరిచ్చారు. కేక్ మీద హ్యాపీ బర్త్డే మల్ల చెట్టు అని రాసి సప్పట్లు కొట్టుకుంటే చెట్టుకు పుట్టినరోజు శనార్థులు చెప్పిర్రు. అయితే గిట్లెందుకు చేసిర్రు అని అంటే సాటి మనుషులను మూగ జీవాలనే కాదు గాలినిచ్చే చెట్లను కూడా ఇంట్లో మనుషుల తీరుగానే చూడాలి. అవి ఉండబట్టుకనే మనం ఇంత మంచిగుంటున్నాం. అందుకే మోదాలు ఈ పద్ధతి మేం పాటించి 10 మందిని పాటించమని చెప్తున్నాం అని అంటుర్రు ఇంటోళ్ళు. గొప్ప ముచ్చటే. ఏదేమైనా ఇన్నొద్దులు ఇచ్చంత్రమైన పుట్టినరోజులంటే జంతువులకు మాత్రమే జయంగా చూసినాం గాని గిట్ల చెట్లకు కూడా చేసుడు చాలా కొత్తగా ఉంది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఊర్ల పొంటి ఆఖరి బస్సు పొదువైనాక వస్తుంది. వచ్చి అదే ఊళ్ళే నైట్ హాల్ తీసుకుంటుంది. అంటే ఆడనే పండుకొని మళ్ళీ తెల్లారి చాలవుతుంది అన్నట్లు. ఇగో గిట్లనే పట్నం వచ్చిన ఓ 2 బస్సులను కూడా నైట్ హాల్ట్ కోసమని బండ్లు పక్క కాపిర్రు డ్రైవర్ అన్నలు. కానీ అదే పాపం అయిపోయింది. డ్రైవర్ అన్నలు నిద్రలు ఉన్నది చూసి చేతులకు పని చెప్పిర్రు దొంగలు. ఓ షివిన్ తాషిల్ మొక్కల చెప్పు ఎవడు కావచ్చునోళ్ళ ఆగిన గీ 2 బస్సులలో వాడి అందిన కాడికి సత్కపోయిర్రు. తొర్రూరు డిపోలో బస్సులు తోలే గీ డ్రైవర్ అనలు పొద్దంతా డ్యూటీ చేసి ఆఖరి ట్రిప్ ఉప్పలు వచ్చిర్రు. ఇక ఆడనే నైట్ హాల్ట్ కోసమని ఆగి మెట్రో స్టేషన్ పక్కపోటి బస్సులు ఆపుకొని పన్నారు. అయితే ఇవి లగ్జరీ బస్సులు కాబట్టి ఈ బస్సులలో కండక్టర్ ఉండడు. ఉన్నొక్క డ్రైవర్ అన్ననే బస్సు తోలాలే. అట్లనే టికెట్ కూడా ఆయనే ఇయ్యాలే. అట్లా టికెట్ కొట్టంగా వచ్చిన పైసలు ఓ సంచిలో పెట్టి పడుకున్నారట. మరి ఈ ఆగిన బస్సుల మీద ఎవని కన్ను పడ్డదో ఏం పాడో గాని డ్రైవర్ అన్నలు కన్ను మలుపుకున్నది చూసి వాడొచ్చి చేతులకు పని చెప్పిండు. దొరికిన కాడికి అందుకొని తమాషగా అవతల పడ్డాడు. ఇక తెల్లారి లేచి డ్యూటీకి ఎక్కుదామని చూసేటోరకు ఏముంది, పైసల సంచి లేదు, ఫోన్లు లేవు. దీంతో దొంగలు పడ్డారని ఆలస్యంగా ఎరక చేసుకుర్రు. పడుకున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు డోర్ తీసేసి నా యొక్క సెల్ ఫోను, నా బ్యాగు, నా లగేజ్ బ్యాగులో పర్సు, ఏటీఎం కార్డ్స్, నగదు ఒక 5,000 రూపాయలు అందులో ఉన్నవి, అవి దొంగిలించారు. గదా అన్నట్లు ఇక గిట్ల సంగతి సార్ అని డిపో మేనేజర్కు ముచ్చటంతా ఎరక చేస్తే ఆ పెద్ద అధికారి చెప్పిన సలహా ప్రకారం పోయి ఊపల్ పోలీస్ టౌన్లో ఫిర్యాదు ఇచ్చిర్రట. ఆడ ముచ్చటంతా విన్న పోలీసోళ్ళు కేసు కట్టి పుచ్చిపోయిన సచ్చుమోకాలను ఎంకలాడే పలవడ్డారు. కాబట్టి ఇక ఈ కాడ నుంచన్నా జర్రంత జాగ్రత్తగా ఉండర్రే డ్రైవర్ అన్నలు. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదన అవి కూడా చూసేర్రి. గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డ ముచ్చట సికింద్రాబాద్ లో అయ్యింది. 10వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఎవడో పుచ్చిపోయినోడు ఓ మూట పట్టుకొని ఏటో పోదామని నిలబడ్డాడట. మరి పోలీసోళ్ళకి ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని సీదా వాని కాడికి పోదామని పోతుంటే ఇంతలో వాడు పోలీసోళ్ళను కనిపెట్టి ఆ మూట ఆడనే ఈడ్చిపెట్టి ఆడిని చెలియగబడ్డాడు. ఇక దగ్గరకు పోయి మూటిపి చూస్తే ఏముంది, అన్ని గంజాయి చాక్లెట్లే, మొత్తం 1600. మరి అవి కొంచెం పోయి ఎవని కొంపలు ఆర్పుదామని పట్టుకుపోతుండో ఏం పాడో గాని పోలీసోళ్ళు ముందు చూపు జయంగా పట్టుబడ్డాయి. కేసు రాసి ఎంకులాట చాలు చేసిర్రు దొంగ కోసం.
బంగారం పేరు చెప్పి బగ్గనే మోసం చేసిన ముచ్చట జనగాం జిల్లాలో అయ్యింది. పాలకుర్తి మండలం గూడూరులుండే శింగరపు గౌరమ్మ అనే టైమే ఊళ్ళో ఉండే ఓ అయ్యగారు శ్రీనివాస్ తన మంచిగా నమ్మకంగా పనిచేసేదట. అయితే అయ్యగారికి ఏదో అవసరం పడి పైసలు కావాలంటే ఈ గౌరమ్మ పోయి ఇగో వీళ్ళిద్దరికి మాయమాటలు చెప్పిందట. అయ్యగారి భూముల గుప్త నిధులున్నాయి, తవ్వితే మస్తు బంగారం వెళ్తది, మీకు అగ్వసగ్వల ఇప్పిస్తా, కానీ అంతకంటే ముందు అయ్యగారు చాలా ఆపత్లో ఉండు, కొన్ని పైసలు సదురుర్రి అని మంద రజిత అనే టైం కాడ 20 లక్షలు, కొండపర్తి గౌతమి అనే టైం కాడ ఇంకో 25 లక్షలు, మొత్తం 45 లక్షల దాకా తీసుకుందట. అటెంక ఏమాయ బంగారము అని అంటే సప్పుడు సరి చేయకుండా రేపు మాపని బొంకుకుంటా తిరుగుతుందట. దీంతో రాసిచ్చిన బాండ్ పేపర్లు పట్టుకొని స్టేషన్కి పోయిర్రు. మమ్మలను మోసం చేసిన ఆమెను వెంటనే పట్టుకొని న్యాయం చేయమని అడిగితే పాలకుర్తి పోలీసోళ్ళు కేసు కట్టి దర్యాప్తు చేస్తుర్రట. చూడుర్రి ఎట్లుర్రో జనాలు. కొమ్రంభీం జిల్లాకు పెద్ద పులి బుగులు గట్టిగానే పట్టుకున్నది. దహేగా మండలం పెసరుకుంటల పులి తిరిగినట్లు అడుగులు గుర్తిచ్చిర్రట ఊరోళ్ళు. ఇక ముచ్చట్ను అడవి అధికారులకు చెప్తే వాళ్ళు జట్న ఊరుకొచ్చి ఆ అడుగులు పులివా కావా అని టేపేసి కొలిచే పనుల పడ్డారు. ఎందుకైనా మంచిదని అందరూ పైలంగా ఉండాలి, పొద్దుమూక ఎవ్వళ్ళు కూడా ఒట్టటిగా బయటికి వెళ్ళొద్దు, పొలం పనులు దబ్బిన ఓడిపించుకొని ఇల్లు చేరాలి, వస్తా పోతా సప్పుడు కాకుండా రావాలే పోవాలే అని డప్పు సాటింపేసి జనాలను హుషారు చేసారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట సస్తా బతుకుతా అన్న ముచ్చట మేడ్చల్ జిల్లాలో అయ్యింది. దుండిగల్ మండలం గాగిల్లిపూర్లుండే సిద్ధు అనే గీ అన్నకు సర్వే నంబర్ 148 ఇంకా 150లా కొంచెం భూమి ఉందట. ఆ ఒక్క భూమికి జర్ర హద్దులు పెట్టాలే రండ్రి సారు అని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగబట్టి 2 ఏళ్ల పొద్దట. కానీ ఎంఆర్ఓ రేపు మా పని బొంకుకుంటా అటనే ఆలోచన చేస్తుండట. గిట్లయితే ఎట్లా, ఎన్నొద్దులు తిరగాలే, అసలు ఎంఆర్ఓ ఆఫీసులకించి కదలడా అని పెయ్యి మీద పెట్రోల్ పోసుకొని అంటించుకుంటుంటే ఇంతల ముచ్చట ఎరకై పోలీసోళ్ళు వచ్చి ఆపిర్రు. అయితే ఇదే ముచ్చట్ను ఎంఆర్ఓను అడిగితే అసలు ఆ భూమి సంగతే నాకు తెలియదు, అత్తా పత్తా అరుసుకొని పనేందో చేసే పెడతా అని మాట్లాడుకొచ్చిండు. చలో మరి ఇవ్వనమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.